మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం. పెంచుతూ వారు ఆయనను శిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. రెండో భాగంలో చూస్తే మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడు వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెన్నికిడిలో ఆరాధన కొరకై ఆశీర్వాదకరంగా చేయండి. హృదయమాన ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఆరాధన కొరకై మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము మనకు కనబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు యొక్క వస్త్రము వారు తొలగించారు? యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని దరిద్రం వీడియోలు స్టార్ట్ చేస్తే తుమ్ములు, దగ్గు ఏదో ఒకటి మొదలవుతూ ఉంటారు. యేసుక్రీస్తుని వస్త్రహీనుడిగా చేయవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? చిత్రహింసలు పెట్టారు, అన్యాయపు తీర్పు తీర్చారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, మేకులు కొట్టారు, సిలువ వేశారు, కొరడా దెబ్బలు కూడా కొట్టారు కదా. మరి సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు సిలువకు వేయడానికి పూర్వం ఎందుకు ఆయనని వస్త్రహీనుడిగా చేశారు? ఆయన వస్త్రాన్ని ఎందుకు వారు తీసుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది? ఎందుకు ఆయనని వస్త్రహీనుడిగా చేస్తూ వచ్చారు? దానికి గల బలమైన కారణాలు ఏంటిదో మనము మన జీవితంలో అధ్యయనం చేసి ప్రభువును మనం ఆరాధిస్తాం. ఆయన మనుషులు చూడనల్లని వాడయ్యాడంట.
మనుషులు ఎలా అయ్యారు? చూడనల్లని వాడు అవుతూ వచ్చాడు. ఎందుకు అలా జరిగింది అంటే 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. మనందరి దోషములను ఆయన మోయవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అంటే, ప్రతి వాడు తనకిష్టమైన పద్ధతిలోకి దేవుని సంకల్పం నుండి తొలగిపోతూ వచ్చారు. దేవుని నిర్ణయం నుండి, దేవుని ఉద్దేశము నుండి, దేవుని చిత్తము నుండి వారు సంపూర్ణంగా వైదొలిగిపోయినటువంటి విధానమును బట్టే యేసుక్రీస్తు ప్రభు వస్త్రహీనుడు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లూకా సువార్తలో చూస్తే 10వ అధ్యాయంలో, లూకా సువార్త 10వ అధ్యాయము ఎక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితం మనకు అర్థమవుతూ ఉంది. 17వ వచనం ఒకసారి చదవండి. ఆ 70 మంది శిష్యులు 30వ వచనం గమనించండి. 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని కొట్టి కొనప్రాణముతో విడిచిపోయి. ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నారు. అసలు దొంగలు ఏం దోచుకుంటారు? ఏం దోచుకుంటారు? కానీ వీళ్ళు ఏం దోచుకున్నారు? బట్టలు ఎవడం దోచుకుంటాడా? ఇంట్లో వాళ్ళ బట్టలు ఒకరి బట్టలు ఒకరు ధరించడానికే ఇష్టపడరు. ఎవరి శరీరము ఏ విధమైన చెమట కంపు కొడుతుందో తెలియదు కదా. పైపెచ్చు ఈయన యెరూషలేము నుండి యెరికోకి, యెరూషలేం అంటే ఆశీర్వాదకరమైనది, యెరికో శాపగ్రస్తమైనది. అందుకనే అతను తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. ఈనాడు చాలామంది దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టి వారికి నచ్చిన ప్రదేశానికి, వారికి నచ్చిన ప్రాంతమునకు, వారికి నచ్చిన ప్రోగ్రాముకు, వారికి నచ్చిన ఊర్లకు వెళుతున్న పరిస్థితి. నేను నిన్న ఒక అక్కని అడిగాను. ఆమె ఏమంటుందంటే, మేము ఎబ్రోను సహవాసం అండి అనింది. నేను చాలా సంతోషపడ్డా. ఏమని చెప్పింది? ఎబ్రోను సహవాసం ఎప్పటి నుంచి తెలుసా? ఆ సహవాసం ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచే పాస్టర్, ఆయన పేరు చెప్పింది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధన కంటే పెంతకోస్తుకి వెళ్తున్నారు. ఏంటంట? అట్లట్లా వెళ్ళారమ్మా మీరంటే, ప్రస్తుతానికి మేము అద్దెకి తీసుకున్న చోట అదే ఉందండి, అందుకే దానికి వెళ్తాం. ఏదైనా చర్చేగా అనేది సింపుల్గా ఏమనేది. మరి ఎవడైనా భర్తనేగా అంటే ఏం చెప్తుంది? ఏదైనా ఇల్లేగా అంటే ఏం చెప్తుంది? ఎవరైనా అమ్మనేగా అంటే ఏం చెప్తుంది కదా. దాంట్లో అంత మర్మం ఉంది అయ్యగారు అంటే ఏముంటుంది? దాంట్లో అంత మర్మం ఉందా? మరి మర్మం లేకుండా ఎట్లుంటుంది? ఏవైనా కాయగూరలేగా అని వాడు ఇచ్చిన వల్ల తీసుకుంటుందా? ఏరుకోదా? ప్రతి స్త్రీ ఏరుకోవాలనుకుంటుంది. ఆడేమి స్థాయి తీసుకోదు, ఖచ్చితంగా ఏరుకోవడానికే ఇష్టం. వాడు ఇచ్చిన దాంట్లో తిప్పి చూసి ఇది పాడైపోయింది, అది పాడైందని కూడా కదా. కాబట్టి ఇక్కడ మనము సహవాసాన్ని వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలోకి మార్చుకుంటున్నాము. ఏదో ఒకట్లే. ఇప్పుడు క్రిష్ దాస్ దగ్గరికి ఆరాధనకు వస్తారు.
ఎక్కడి నుంచి? రకరకాల గ్రామాల నుంచి వస్తున్నారు. అక్కడ చర్చిలు లేవా? ఉన్నాయా లేవా? మరి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నట్టు? ఒక నియామకం, దాన్ని ఏమంటారు? ఒక వడంబడిక, ఒక తీర్మానం, ఒక సమర్పణ. ఏదేమైనా నేను ఆ చర్చికి వెళ్ళాలి, ఏదేమైనా నేను అక్కడికి ప్రార్థనకి వెళ్ళాలి. ఈయనేం చేశారంటే ఆశీర్వాదకర జీవితంలో నుండి ఎటువైపు వెళ్తున్నాడంట? శాపగ్రస్తమైన జీవితం వైపు వెళ్ళాడు. అందుకనే ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకున్నారు. ఏం దోచుకున్నారు అంటే ఇలా మన బట్టలు దోచబడ్డాయి కాబట్టి మనం వస్త్రహీనులమయ్యాము. అందుకని యేసుక్రీస్తు వస్త్రహీనుడయ్యాడు నీ కొరకు నాకు. అసలు బట్టలు ఎక్కడ పోయినాయి? వస్త్రం ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎప్పుడు పోయింది? రండి ఆదికాండం. ఇతను లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో పోగొట్టుకోవడం కాదు, అసలు వస్త్రం ఎప్పుడు పోయింది? 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? రోజు కలిసి మాట్లాడుకునే వాళ్ళు కదా. చల్లపూట రోజు ఏం చేసేవాళ్ళు? మరి వాళ్ళు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? దాక్కున్నాడంటే ఏదో జరగకూడదు జరిగింటది. ఏం జరిగింటది? ఏదో బై మిస్టేక్ అయితే ఏం జరిగిందో చూడండి. 7వ వచనం చదవండి. ఏం జరిగిందో 7వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు దిగంబరులమని తెలుసుకొని ఏమైనారని తెలుసుకున్నారంట. ఎప్పుడు దిగంబరులం అని తెలిసింది? దేవుని దృష్టికి, దేవుని మార్గము నుండి, దేవుని సంకల్పము నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని ఆజ్ఞను వారు ఎప్పుడైతే మీరారో అప్పుడు ఏమైనారు? దిగంబరులయ్యారు. అంతకుముందు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా వారు దిగంబరులని వారికి తెలియలేదు. అప్పుడు వారి జీవితం మీద, వారి దేహం మీద మహిమా వస్త్రం ఉంది. వారి దేహం మీద ఏ వస్త్రం ఉంది? ప్రకృతి సంబంధమైన వస్త్రం లేదు, పర సంబంధమైన వస్త్రం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే వారి జీవితంలోకి అవిధేయత వచ్చిందో, ఎప్పుడైతే దేవుని చిత్తం నుండి తొలగిపోయారో, దేవుడి ఎదుట తిరుగుబాటు చేశారో, దేవుడి ఆజ్ఞకు లోబడలేదో, వెంటనే వారి జీవితంలో ఆ మహిమా వస్త్రం పోయింది. అందుకే వారు దిగంబరులని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? దిగంబరులు అంటే అక్కడ తోటలో పోగొట్టుకున్న వస్త్రము యేసుక్రీస్తు మరలా నీకు నాకు వస్త్రం ఇవ్వటానికి ఏం పోగొట్టుకున్నాడు? ఇప్పుడు వారికి వస్త్రం ఎలాగొచ్చింది చూడండి. 3వ అధ్యాయంలో 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మముతో మొట్టమొదట చర్మముతో వస్త్రము తయారు చేయబడిన విధానం. చర్మము వస్త్రంగా ఎప్పుడు మారుతుంది? చర్మము చెప్పుగా ఎప్పుడు మారుతుంది? వరకని చర్మం చెప్పు అవుతుందా? అది పెద్ద శాస్త్రీయత. చాలామంది ఎస్సీ సహోదరులని అవమానపరుస్తారు, కానీ ఆ చర్మాన్ని ఎంత మోతాదు వేసి దాన్ని మగ్గబెడితే
దాని తర్వాత తీసి ఆ చర్మం పైన ఉన్న వెంట్రుకలను తీయడానికి, ఆ తర్వాత ఆ చర్మాన్ని ఏమేమి చేస్తే అది చర్మకారుడు ఉపయోగకరంగా మారుతుందో అది పెద్ద శాస్త్రీయత. ఒకవేళ దుర్వాసన కొట్టవచ్చు, కానీ ఈరోజు మనం వాడుతున్న బెల్ట్, ఏ బెల్ట్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు? లెదర్ బెల్ట్ అంటేనే ఎక్కువ వాల్యూ ఇస్తారు కదా. లెదర్ చెప్పులు అంటే వాల్యూ ఇస్తారు. సోలాపూర్ చెప్పులు అలవాటు ఉంది ఎవరికైనా? సోలాపూర్ చెప్పులని పింక్ కలర్లో ఉంటాయి. ఒకప్పుడే ఉర్రి తొలగింది. సోలాపూర్ దుప్పటైనా సోలాపూర్ చెప్పులైనా వాల్యుబులే. కాబట్టి లెదర్ ఒరిజినల్ లెదర్ అది. బాటా చెప్పుల్లో ఒరిజినల్ లెదర్ ఇస్తారండి అనేవాళ్ళు కూడా ఉంటారు. బాటా షూస్ ఒరిజినల్ లెదరు. ఇలాగా వారికి వస్త్రం తయారవటానికి ఒక జంతువుని అక్కడ ఏం చేయాల్సి వచ్చింది? బలి ఇస్తే వారి ఒంటి మీదకి ఏమొస్తుంది? వస్త్రం వచ్చింది. మరి నీవు నేను మనం కోల్పోయిన వస్త్రాన్ని తిరిగి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? ఆయన వస్త్రహీనుడు అవ్వాల్సి వచ్చినవా? ఆయన ఏమవ్వాల్సి వచ్చింది? నీకు నాకు వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడు అవుతూ వచ్చాడు. అదంత ఈజీ. ఆదాము వాళ్ళకి ఇచ్చిన వస్త్రం ఈజీనే, కానీ నీకు నాకు నీవు నేను మనం కోల్పోయిన ఆ వస్త్రము తిరిగి మనము దిగంబరులు కాకుండా ధరింప చేయడానికి ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? వస్త్రహీనుడయ్యాడు. కాబట్టి దొంగలు, ఈ లోకాధికారులు అతని దగ్గర ఏం దోచుకున్నారంటే వస్త్రం దోచుకున్నాడు, అంటే రక్షణ దోచుకున్నారు. భక్తి జీవితాన్ని దోచుకుంటాడు ఒకడు. వాడి పేరేం పేరంటే వాడు అబద్ధీకుడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 30 వచనం 40 వచనం చూడండి. అబద్ధీకుడును 34 కానీ వాడి ఆది నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం ముందు నేను చెప్పిన వచనాల వరకు వెళ్ళాలి, దాని తర్వాత ఎత్తుకాలి. అది పద్ధతి. నేను చెప్పిన వచనం ఏంటో ఆ ముందు కింద పైన ఎతకడమే. 44 వచనమో 43 చదవండి. 44 చదవండి డైరెక్ట్. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడంటే ఎవడు ఇక్కడ? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచినవాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు కరెక్ట్గా చదవాలి. వాడు అబద్ధమాడినప్పుడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. పుట్టినట్లు ఏమనుంది? అబద్ధికునికి జనకుడు. అబద్ధమన్న దానికి ఈడు మూల పురుషుడు. కాబట్టి అక్రమం చేయటం, ఎదుటి వ్యక్తిని దోచుకోవటం అది అక్రమమే. ఏం దోచుకుంటాడంట వీడు? ఏం దోచుకుంటారు? మహిమా వస్త్రాన్ని దోచుకుంటాడు, రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు, దేవుడితో సంబంధం లేకుండా దూరం చేస్తాడు. ఆదామవ్వలు ఎప్పుడు దూరం అయ్యారు? వస్త్రహీనులను అర్థమైన తర్వాత దూరం అయ్యారు. అంతకుముందు మరి రోజు ఎందుకు తెచ్చుకున్నారు? ఎప్పుడైతే అక్రమం చేశారో, ఎప్పుడైతే దేవుడి చిత్తం నుండి ఇష్టమైన మార్గానికి తొలగిపోయారో,
ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికోకి తొలగిపోతున్నాడో అప్పుడు బట్టలు దొంగిలించబడ్డాయి. దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు మన వస్త్రము మన ఒంటి మీద ఉంటుంది. యేసుక్రీస్తు వస్త్రం కూడా యేసుక్రీస్తు ఒంటి మీదనే ఉండేది. కానీ మనము లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించి ప్రవర్తించినాం కనుక యేసుక్రీస్తు వస్త్రహీనుడవుతూ వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఏమవుతూ వచ్చాడు? వస్త్రహీనుడవుతూ వచ్చాడు. ఎవరి అవిధేయతను బట్టి, ఎవరి బుద్ధిహీనతను బట్టి, ఎవరి తొందరపాటును బట్టి అంటే యేసుక్రీస్తు వస్త్రహీనుడు అవడానికి బలమైన కారణాలు. దిగంబరుడవుతూ వచ్చాడు. ఏమయ్యాడు? మరి ఆయన ఎందుకు, ఆయన ఎలాంటి వాడు? ఎలాంటి వాడు దిగంబరుడు అవుతూ వచ్చాడంటే ప్రసంగి గ్రంథం పరమగీతంలో 5:10 ఎలాంటి వాడు? నీ కొరకు నా కొరకు దిగంబరుడు అవుతూ వచ్చాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఎలాంటి వాడంట? వస్త్రహీనుడైనటువంటి యేసునాథుడు ఎలాంటి వాడంటే 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. కానీ ఇప్పుడు ఆయన్ని మనుషులు చూడనొల్లలేని స్థితిలో ఉన్నారంట. వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిగ్రస్తుడిగాను, స్వరూపమును సొగసును కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఎవరి కొరకంటే దూరస్థులమైన నీ కొరకు, నా కొరకు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:1 సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మం మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎందుకు సిలువ వేయబడిన యేసుక్రీస్తును గురించి మాట్లాడుతున్నాడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సంగతి కొరింథీ సంఘంతో పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ సిలువ లేకపోతే నా జీవితానికి విలువ లేదు అని గ్రహించాడు. ఎలాంటి వాడంటే ఆయన మనందరి నిమిత్తమై దారిద్ర్యుడవుతూ వచ్చాడంట. కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 8 ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. 2వ పత్రిక 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు అంటే వస్త్రము కూడా లేని వ్యక్తిని ఏమంటారు? దరిద్రుడు అంట. వస్త్రము కూడా లేని వ్యక్తిని ఏమంటారు? దరిద్రుడు. తినటానికి లేదు, కొనటానికి లేదు, ధరించడానికి కూడా లేదు. వాడికి ఉన్నంత దరిద్రత ఇంకోడికి లేదంట. కానీ యేసుక్రీస్తు ఎందుకు దరిద్రుడు అవుతూ వచ్చాడంటే వస్త్రహీనుడు అవుతూ వచ్చాడు. ఎందుకంటే కోల్పోయిన వస్త్రాన్ని
మరలా మనకి ఇవ్వాలని ఆయన దారిద్ర్యుడవుతూ వచ్చాడు. అందుకే మనుషులు ఆయన గుర్తుపట్టలేకపోతూ వచ్చాడు. స్వరూపంను సవస్సును కోల్పోతూ వచ్చాడు. వికారుడవుతూ వచ్చాడు. ధవలవరుడు రత్నవరుడిగా ఉండవలసిన ఆయన వ్యసనాక్రాంతుడవుతూ వచ్చాడు. కారణం ఏంటంటే మనకు వస్త్రమును ఇవ్వాలని ఆయన వస్త్రహీనుడవుతూ వచ్చాడు. మనుషులు ఎలాంటి వారు చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము ఏ వస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తారు? 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. సరిగా చదవండి. మా నీతి క్రియలన్నీ కాబట్టి మురికి వస్త్రాలు అవుతూ వచ్చాయి. మలినముతో కూడినటువంటివి. ఏంతో కూడినవి? మలినము. పవిత్రత లేదు. జీవితంలో క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, పద్ధతుల ద్వారా, ఆచారముల ద్వారా మనుషుడు భ్రష్టు పట్టిపోయాడు. నీతి కార్యాలు, భక్తి కార్యాలనే ఉన్నాయే తప్ప వాటిలో పరిశుద్ధత లేదు, వాటిలో పవిత్రత లేదు. ఆచారాలు, అలవాట్లు మాత్రమే ఉన్నాయి. అందుకనే మలిన వస్త్రం అంట. ఏంటిది? మలిన వస్త్రం. జకర్యా గ్రంథం దేవుని వాక్యం ఏంటి జ్ఞాపకం చేస్తుందంటే, ఒక అద్భుతమైనటువంటి సంగతి. మూడవ వచ్చింది. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, అటు చదవకూడదు, పోయింది, సబ్జెక్ట్ అంతా నాశనమైంది. దూత అక్కడ ఆపాల. దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి. అర్థమవుతుందా? దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి. కాబట్టి దేవుని దగ్గరికి రావాలంటే మనం అనుకున్నటువంటి నీతి, భక్తి వస్త్రములు, కొత్త వస్త్రములు, విలువైన వస్త్రములు, అవి దేవుని దృష్టిలో మన నీతి కార్యాలు, భక్తి కార్యాలు కూడా మలిన వస్త్రంతో సమానం. ఆయన ఎదుట నిలబడాలంటే వస్త్రహీనుడిగా ఉన్నవాడు నిలబడలేడు. ఆయన ప్రశస్తమైన వస్త్రములు దగదగ మెరుస్తూ రత్నవరుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. మరి ఆయన దగ్గర మలిన వస్త్రంతో నిలబడగలమా? కాబట్టి ఆయన ఆరాధించే వారు ఎలా ఉండాలంటే ప్రశస్తమైన వస్త్రము, పవిత్రమైన జీవితము, దిగంబరత్వం లేని జీవితము కలిగిన వారే ఆయన ఆరాధించాలని కోరుతున్నారు. అందుకనే మనము కోల్పోయినటువంటి ఆ వస్త్రాన్ని, మన దిగంబరత్వాన్ని తొలగించడానికి ఆయన దరిద్రుడవుతూ వచ్చాడు. ఆయన దిగంబరుడవుతూ వచ్చాడు. వస్త్రము చీట్లు వేసి పంచుకుంటూ వచ్చాడు. ఎందుకని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే ఆయన చేయడానికి వచ్చాడా, లేకపోతే అందరి కోసం చేయడానికి వచ్చాడా? దేవుని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే,
రోమపత్రిక 10:11. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడుడు లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి ఏమైనాడంట? అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ ఏం చేయాలనుకుంటున్నాడంట? దారిద్రతలో నుంచి విడిపించి మరలా ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు. మలిన వస్త్రం తొలగించాలని, ఆ దౌర్భాగ్యకరమైన దిగంబరత్వము తొలగించాలని, ఆ దారిద్రతను తొలగించాలని, ఐశ్వర్యవంతులు చేయాలని, ధనవంతులను చేయాలని, ప్రశస్తమైన వస్త్రములతో నింపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడిన వాడై నీ కొరకు నా కొరకై 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి? ఏం తీసివేయడానికి? దిగంబరత్వం తీసివేయడానికి. రెండవది ఏం తీసివేయడానికి? మలిన వస్త్రం తీసివేయడానికి. మూడవది ఏం తీసివేయడానికి? దరిద్రతను తీసివేయడానికి, ఐశ్వర్యవంతులు చేయడానికి. యెషయా గ్రంథంలో చూస్తే 61వ అధ్యాయము 61వ అధ్యాయం, దానికంటే ముందు లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. ఒక ఉదాహరణగా చూద్దాం. ఏ వస్త్రాలు తీసి ఏ వస్త్రాలు ఇచ్చాడు? అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు 22 చదువు. అయితే తండ్రి తన దాసుని చూచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. అంటే ఏ వస్త్రం తీయమన్నాడు? ముందు మరి ఏ వస్త్రం ఉండింటది? మలిన వస్త్రం ఉంది. ఇక్కడ ఒక ఉదాహరణ కనబడుతుంది మనకు. తండ్రికి దూరం అయిపోయాడు, భ్రష్టు పట్టిపోయాడు, పందులతో సహవాసం చేశాడు, లోకం ఇష్టానుసారంగా జీవించాడు, ఎక్కడి పడితే అక్కడికి తిరిగాడు, దారి తొలగిపోయాడు, తనకిష్టమైన మార్గంలో తిరిగాడు. అందుకే మలినమైన వస్త్రంతో నింపబడ్డాడు. ఇప్పుడు తండ్రికి ఇష్టం లేదు, అతనికి ప్రశస్తమైన వస్త్రములు మరలా ఇస్తున్నాడు. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆరాధించడానికి యోగ్యులుగా చేయబడాలంటే ఆయన వలె మనం పరిశుద్ధులము నీతిమంతులం కావాలి. ఆయన వలె ప్రశస్తమైన వస్త్రం కావాలి. ఎప్పుడు చదువుదాము? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏంటంట? రక్షణ వస్త్రము. ఏ దరిద్రత అయితే, ఏ దిగంబరత్వంలో మనం ఒకప్పుడు ఉంటిమో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కల్వరి శిలువలో దిగంబరుడు అవడం వలన మనకి ఏ వస్త్రం ధరింపజేయాలనుకున్నాడంట? రక్షణ వస్త్రము. ఆ కల్వరి శిలువలో యజ్ఞపశుగా బలిగా చేయబడడం వలన ఆయన ఆదాములకైతే ఒక జంతువుని బలిచ్చిన తర్వాత చర్మం వచ్చింది. ఆ చర్మం చొక్కాలు చేశాడు. మరి నీ కొరకై నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఆయన ప్రశస్తమైన వస్త్రం చీట్లు వేసి పంచుకున్నారు. మన దిగంబరత్వాన్ని కాపాడడానికి, మన దరిద్రతను తీసివేయడానికి,
ఆయన మన కొరకై ఆ కల్వరి శిలువలో యజ్ఞపశుగా బలిగా చేయబడి చివరి రక్తమని ధారపోస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమిచ్చాడు? మనకు రక్షణ ఇచ్చాడు. కృప ద్వారా రక్షణ వచ్చింది. ఎఫెసీ 2:8 ప్రకారంగా మీరు కృప చేతనే రక్షింపబడుతుంది. ఐశ్వర్యవంతునివ్వడానికి ఆయన అందరికీ ఐశ్వర్యవంతుడు. కృప చూపటకు ఐశ్వర్యవంతుడు. ఆ కృప ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇప్పుడు మలిన వస్త్రం పోయింది. ఇప్పుడు ఏ వస్త్రం అంట? 2 యెషయా గ్రంథం 61:3 61:3 సీయోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా భూదండలను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను. ఇది ప్రవచనం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు ఇక్కడ. ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వడానికి, దుఃఖములకు ప్రతిగా ఆనందమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మరలా మనకు ధరింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అనుదించి యజ్ఞపశుగా బలిగా చేయబడి మనము తొలగిపోయే ఇష్టానుసారంగా జీవించిన కారణం చేత దిగంబరత్వాన్ని కప్పడానికి, దరిద్రతను తొలగించడానికి, దుఃఖము వేదన నుంచి నిట్టూర్పు నుంచి విడిపించడానికి, మహిమ ఆ మలిన వస్త్రం తొలగించి మహిమా వస్త్రం ఇవ్వడానికి, రక్షణ వస్త్రం ఇవ్వడానికి, స్తుతి వస్త్రం ఇవ్వడానికి ఈ వస్త్రమును మనం కలిగిన వారమైతే ఆయన మనం స్తుతించి ఏం చేస్తాం? ఆరాధిస్తాం. నిజంగా ఆ యేసు రక్తంలో ఎవరి పాపములు కడగబడతాయో, ఎవరి జీవితం మార్పు చెందుతారో, ఎవరి భక్తి వైరాగ్యం నుండి ఆచారాల అలవాట్ల నుంచి విడుదల పొందుతారో వారి దిగంబరత్వం పోతుంది, వారి దరిద్రత పోతుంది, వారి మలిన వస్త్రం పోతుంది, వారి దుఃఖం పోతుంది, నిరాశ నిస్పృహ తొలగిపోతారు, కలవరం భయం తొలగిపోతుంది. వారికి ఇక ఏమిస్తారంట? స్తుతి వస్త్రము. వారికి ఏమిస్తారంట? ఉల్లాసవంతమైన వస్త్రం. వారికి ఏ వస్త్రం? రక్షణ వస్త్రంతో అలంకరించినటువంటి విధానం. ప్రభువా, నన్ను ఈ రీతిగా అలంకరించడానికి, ఈ వస్త్రము నాకు ఇవ్వడానికి ఆ కల్వరి శిలువలో వస్త్రహీనుడవుతూ వచ్చేవనైనా చివరి రక్తమంటున్న ధారపోసి నాకు ఇచ్చిన రక్షణ, విడుదల, విమోచనను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నానని ప్రభుని మనం కొద్ది నిమిషాలు స్తుతించి ఆరాధిస్తాం.